నాకు పెళ్లి మీద ప్రేమలు పడ్డాయి, నాకు లగ్గం మీద ఆలోచన పడ్డది. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బట్టలకు నా యొక్క ఫోటో ఇచ్చి తోలితే వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ కాదు దేవగిరి పట్నం వెళ్ళిపోయారు. దేవగిరి పట్నం కాడ నీ యొక్క అన్నగాడు ఉన్నాడా? ఉన్నాడు 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 ఉన్నాడా? ఉన్నాడు. గోరంల ధర్మారెడ్డి. అవునా? ఉన్నాడు. ఇరుటం వేండు. వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నదా? పద్మాలదేవి. పద్మాలదేవి కోసం నేను భట్టమూర్తులను పంపిస్తే అత్త మాసమ్మ ఏమన్నది గుర్తేనా? అత్తల కట్నం 60 లక్షలు దేవాలన్నట, ముత్తల కట్నం 30 లక్షలు దేవాలన్నట, తోడ కింది కట్నం 90 లక్షలు, ఆడికి వచ్చిన కాడు 6 లక్షలు, నువ్వు వచ్చిన కాడు 100 లక్షలు, పందిరి కింది కట్నం 10 లక్షలు, లక్షలు అట్లా ఉండగా 7 నాగబల్ల ధనము దేవాలన్నట. 7 తీగబల్ల ధనము తీసుకొస్తేనే ఆ యొక్క పద్మాలదేవి ఇచ్చి నాకు లగ్గం చేస్తుందట. అటువంటి మాటలు కాకుండా పొట్టోడు మల్లిగాడు అన్నది, పొడుగోడు మల్లిగాడు అన్నది, కర్రోడు మల్లిగాడు అన్నది, అడ్డం జానుడు ఉన్నాడు అన్నది, పొడుగు మూరడు ఉన్నది అన్నది. అమ్మా నేను ధనము తీసుకురావాలి, ఆ ధనము జాడేడున్నది నాకు చెప్తావను కొడకా మల్లయ్య. నీకు అది కాకుండా కానీ పిల్ల సింధు చెట్లకు దీటి కట్టి శివుడి వైపు పెళ్లి చేస్తా, రాయి చెట్లకు దీటి కట్టి రాజు వైపు పెళ్లి చేస్తా. అది కాకుండా పట్టాంత పిల్ల అంతేనా? అంటే నాతోళ్ళ పిల్లని తీసుకొచ్చి నేతిళ్ళ మొలుకోలే బంగారం ఒక దిక్కు బహరం ఒక దిక్కు జోకి లగ్గం చేస్తానంటున్నావు. అంటే నాతోళ్ళ పిల్లని తీసుకొని వస్తాను. అంటే మానవారి పిల్ల పద్మి మనకు అద్దంటవా? పిల్ల మేకల కుక్కలు అద్దె వద్దు. అంతేనా? అద్దంటవా? నువ్వే అంటున్నావు మానవారి పిల్ల మేకల కుక్కోలని. ఇగో ఎట్లుంటది గుర్తేనా? నాతోళ్ళ పిల్లని ఇటు నేను చేసుకుంటాను అనుకో, ఏం చేస్తుంది గుర్తేనా? నాకు కోపం వచ్చి కొట్టింది అనుకో, అది ఏం చేస్తుంది? ఈ మొగడు అద్దు ఇటు రోజు కొడుతుండు తంతుండని చెప్పి సూట్ కేసు పట్టుకుని అవ్వగారి ఇంటికి వెళ్ళిపోతుంది. అదే గిట్ట మేనోళ్ళ పిల్లని చేసుకుంటే మేనోళ్ళ పిల్లనంట మేకల కుక్కనట. తన్నిన పడుతుంది, గుద్దిన పడుతుంది. అయ్యో ఎంత కాదనుకున్నా నా బావనే కదా, మా మేనత్త కొడుకే కదా, నా మేనమావ కొడుకే కదా అని చెప్పి తన్నిన పడుతుంది, గుద్దిన పడుతుంది. అత్తని తల్లి లెక్క చూసుకుంటుంది, మామనే తండ్రి లెక్క చూసుకుంటది, నన్ను అన్నోలో చూసుకుంటది, తమ్మునోలో చూసుకుంటది, భర్తలో చూసుకుంటది. అందుకే నేను పద్మాలదేవిని చేసుకుంటేనే నాకు నాతోళ్ళ పిల్ల నాకు అక్కర్లేదు. పద్మాలదేవి అంటేనే నాకు భ్రమ అంటే కొడుక మల్లయ్య. ఇయ్యాల రోజులు మాత్రమే కానీ రివాల్స్ కట్నం 10 లక్షలు 20 లక్షలు పోసి పిల్లగానికి వరకట్నం పోసి చేసుకుంటారు. రివాల్స్ కట్నం పోసి మాసం అన్నది కాబట్టి నేను తెచ్చినోనే కావాలి ఖచ్చితంగా. మత్తి మదము అహంకారము డబ్బు దానికి ఇచ్చినోనే కావాలి. ఆ పద్మాలదేవిని నేను చేపట్టినోనే కావాలి. ఇక్కడ నాకు ఏమైనా ధనం ఎక్కడుందో నాకు చెప్తావా అంటున్నా. నీకు చెప్పాలా? ఆ ధనాన్న సంగతి నాకు ఎరకలేదు. మా యొక్క పోడద్దు అద్దు ధనం గురించి ఓడద్దు, ధనం గురించి ఓడద్దు, పోవద్దంటవా? పోవద్దు. నేను పోని పోతాను రాని వస్తాను. భగవంతుడే
నువ్వు కొమ్మన్న పోతా పోకమన్న పోతా అలిమైన పోతా బలిమైన పోతా ఉడితే పులిపిల్లను లేకపోతే బలిపిల్లను మని ఉండి నేను భూమికున్ను ఆకాశానికి నేను నిచ్చెన కట్టవు ఒకవేళ నేను చనిపోయినప్పుడు పొలమన్ని బొక్కలు నాయి కావు అవునా అడిగాని కింద నేను ఓడిపోతానా ఖచ్చితంగా 7 బళ్ళ ధనం తెచ్చినోని కావాలి చింత చెట్లకు దీటీలు కట్టి శివుడు మెచ్చిన లగ్గం చేసుకుంటా రాయి చెట్లకు దీటీలు కట్టి రంబలు రాజులు మెచ్చిన లగ్గం నేను చేసుకుంటా ధనం కోట చెప్పేడుందో ధనం ఏడుందో అన్నగాళ్ళు 7 అన్నగాళ్ళు ఉన్నారు నా కన్న తల్లి ఏనాడు ఉన్నాడు కన్న తల్లి ఏనాడు ఉన్నాడు ధనవన్న సంగతి వాళ్ళకు తెలుసుంటది కొడుక వల్లయ్య నాకు ఎరకలేదు కొడుక వల్లయ్య ధనవన్న సంగతి నాకు ఎరకలేదు కొడుక అంటే నీ తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు 7 అన్నగాళ్ళు ఉన్నారు అంటే అలాగే ఒక్కడు పెద్దోడు అంటే 6 అన్నగాళ్ళు ఉన్నారు అంటే నాకు 6 కలకంగా రాజులు నాకు మేనమామలా సరే అంటే మేనమామలకి ధనం ఎక్కడుందో తెలుసా అంటావు అంతేనా అమ్మా నేను మా మేనమామల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో నేను తీసుకుంటా నా మానత్తల దగ్గర ఎంత బంగారం ఉందో తీసుకుంటా నా తాత దగ్గర ఎంత ధనం ఉందో తీసుకుంటా మా అమ్మమ్మ దగ్గర ఎంత ధనం ఉందో తీసుకుంటా అప్పుడు కూడా నా బంగారం జరిపోకపోతే అప్పుడు నేను ఇంకా ధనం కావాలని అడిగి నేను అడుగుతా కొడగా మల్లయ్య మన యొక్క కొల్లపూరి పట్టణం పడవట నాడు దొడవట నాడు 7 బండ్ల ధనము మాత్రమేనా బంగారం వెండి ఏనాడు అప్పుగా తీసుకొని వచ్చినాం ఆ ధనమే అన్న సంగతి ఆడకు తెలుసు కానీ మాకు తెలియదు కొడగా మల్లయ్య అంతేనా అవును సరే అమ్మ ఓ తల్లి నీలమ్మకు దండం పెట్టి 2 రోజుల బలమైన పానపట్నం వెళ్ళిపోతున్నాయి తమ్ముడు సంగనని తోలుకోనిరా దేవుడు ఎక్క గుర్రము నీళ్ళు ఊత గుర్రం నిప్పులు ఆదికాలం ముంజేతి కడియాలు పెట్టుకున్నాడు ముద్దు టుంగురాలు పెట్టుకున్నాడు బలిసి ముళ్ళ బేగిరి పట్టుకొని గాలి ఊపడానికి గంట బేరుండ పక్షి ఆ పరమాత్మునికి ఏనాడు ఎరగైనా భగవంతుడు రారాజు మల్లయ్యకి ఎండ కొట్టకుండా 12 సిరిసిల ప్రతాపనాగన్న గొడుగు పడుతున్నదట ఆలుపల పెద్ద పుల్లి తాపల్ల పెద్ద పుల్లి ముంజేతి కడియాలు ముద్దు టుంగురాలు పెట్టుకున్నాడు సన్నపు అంగిలు బాబాట్ల పోగులు దొరుకుకోనిరా ఎట్లా వద్దుడు దేవుడు దేవుడు మాయల్లా నా దేవుడే మన శోభారా వచ్చేటి రాకడ నా మేనమామలకి ఎట్లా తెలవాలని చెప్పి దేవుని దగ్గర ఉన్నది అగ్గి బాణం విడిచిండు. అగ్గి బాణం పోయి చూసిన కళ్యాణపురి పట్నం తిరుగుతున్నవాటరా. అదో
అగ్గిబాణం మొత్తం చుట్టూ తిరుగుతుంది శివశివ కళ్యాణపురి పట్నం పొట్టు సింద అవుతున్నది భూమి ఆకాశం ఏర్పడితే లేదు అవురా మన పట్నం పాలోడు వస్తుందా పగోడు వస్తుందా ఇతరుడు వస్తుందా శత్రుడు వస్తుందా అవురా ఓడొస్తున్నట్టురా ఈ అగ్గిబాణం అన్నది ఓడ తాటు ఉంటది మన అల్లుడు మల్లయ్య తాటు ఉంటది అరే మన అల్లుడు మనకెట్లా గుర్తు ఏమో మరి మునగ కూడా చూద్దాం మరి ఇవో ఘటన కాదు మన అల్లుడి గిట్ట మల్లయ్య అయితే ఒక పని చేస్తా నేను తెల్లటి ఏనుగును పిలిపిస్తా తెల్లటి ఏనుగును పిలిపించి ఆ ఏనుగు ఏమంట బుద్ధి చెప్పుదామంటే ఏమే ఏనుగా ఒక్కవేళ గిట్ట వాడి పగోడి గిట్ట అయింది అనుకో దొంగోడు అయింది అనుకో వాని ప్రాణం తీసి రమ్మందాం ఒక్కవేళ గిట్ట మన అల్లుడి గిట్ట అయింది అనుకో ఒక్కటి దండిద్దాం బంతిపూల దండ ఆ ఏనుగుకి ఇచ్చి ఆ ఏనుగుతోనే ఆ మన అల్లుడు మల్లయ్యకు మెడల దండేపిచ్చి ఆ ఏనుగు మీద తీసుకొని మన దగ్గర ఇచ్చిపెడదాం అని చెప్పి ఏనుగు బుద్ధి చెప్దాం అలాగనే 6 కలగంగ మహారాజులు ఏం చేసిర్రు తెల్లటి ఏనుగును దగ్గరికి పిలిపించుకొని ఇటువంటి ముచ్చట చెప్పిర్రు ఆ ఏనుగు ఏమి చేసింది దేవునికి అడ్డం పోతున్నది దేవునికి అడ్డం పోయే వరకు అయ్యో 4 కాళ్ళు యాపింది దేవునికి దండం పెడతా ఉందో అమ్మా దేవుని మెడ లోపల బంతిపూల దండెత్తున్నదే అవ్వా ఆ మల్లారెడ్డి సోదరిని ఆ యొక్క ఏనుగు మీద కూర్చుండ పెట్టుకొని కళ్యాణపురి పట్నం దోలు కత్తున్నదో అమ్మా ఏనుగు మీద దేవుడైతేరా అల్లుడా 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 10,000 నమస్కారాలు అల్లుడా రే అల్లుడో అల్లుడా పట్నం మంచిగా ఉన్నది మా తల్లి నీలమ్మ అంటే మీ ఆడబిడ్డ మంచిగా ఉన్నది మా తండ్రి ఆదిరెడ్డి మంచిగా ఉన్నాడు అంటే మీ బావ మంచిగా ఉన్నాడు నీ బిడ్డలు కూడా మంచిగా ఉన్నారు నా అన్నగారు కూడా మంచిగా ఉన్నారు ఎందుకు వచ్చినావు ఎన్నరు రాను అని వాళ్ళుడా ఎందుకోసం వచ్చినావు అంటే మావలారా ఎప్పటికప్పటికంటారు తల్లిదండ్రులు లేకున్నా అని మేనమామలు ఉండాలన్నట అవునా నాకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు మీరే మేనమామలారా మీతోని నాకు ఒక పని పడ్డదయ్యా ఏం పని మీరేమన్నా అత్తలకు వేలకుండా దాచుకున్న ధనం ఉన్నదా ఉన్నదా ఆ ధనం నాకు కావాలి ఎందుకోసం అంటావా మీ తోడ పుట్టిండు కూర వెడిగిన పెద్దోడు ఉన్నాడు ధర్మారెడ్డి దేవగిరిపట్నం వెళ్ళిపోయింట లేక పుట్టింది వాళ్ళకు పద్మాల దేవి ఏకైక పుత్రిక ఆమెను వేసుకుందామని నేను పోతే 7 బండ్ల ధనం అడిగింది మీ వదిని అడిగిందా మరి నాకు ఆ ధనం కావాలని వచ్చిన మీ దగ్గర ధనం ఉన్నది కదా ఆ ధనం ఇస్తారా ధనం మీకు ఇస్తాం కానీ మీ అత్తలకు అసలు చెప్పద్దు చెప్పా అక్కడ చూసిన వాళ్ళు ఏనాడు మేము వాళ్ళని ఎత్తబోతున్నారైనా మాత్రమే దాసపెట్టి అని చెప్పి ఆ 7 మామూలు అల్లుడు తోలుకొని పోతున్నారు ఓయమ్మా మల్లయ్య 7 గుమ్మడికాయల
మేనమామలంతా బంగారం ఇస్తున్నాం. అంతేనా? మేనమామలారా ఇటువంటి ముచ్చట నేను అత్తలకి చెప్పని చెప్పి ఆడికెళ్ళి దేవుడు ఏడబోతా ఉన్నారు. ఆడికెళ్ళి దేవుడు ఏడబోతా ఉన్నారు. అత్తల దగ్గరికి చేరబోతా ఉన్నారు. మంచిగా మంచిగున్నాం అత్తమ్మ. మా ఆడబిడ్డ నీలమ్మ, అన్న ఆదిరెడ్డి, మా బిడ్డలు 6 మా అల్లుళ్ళు 6 వాళ్ళు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. అల్లుడా ఉంటుందా? అల్లుని దగ్గరికి అట్లా రావచ్చునా? ప్రేమనా అంటే కొడుకు లెక్క అనుకుంటున్నావా? సరే అత్తమ్మలు సరే ఒక ముచ్చట. ఇగో ఒక పని పడ్డది మీతో చెప్పు. మీరు మామలకు వెళ్ళకుంటే ఏమన్నా ధనం దాచుకున్నారా? దాచుకున్నాం. మామలకు వినకుండా వెళ్ళకుండా బీరువాల లోపల మంచిగా గుద్దినట్టు దాచిద్దాం. అంతేనా? అంటే మీ మా మామలకు తెలియదు. సరే ఆ ధనం నాకు ఇస్తారా? ఇచ్చేయమంట. ఆడికెళ్ళి మామూలు ఎట్ట పోతున్నారైనా భగవంతుడు ఏం చేసిండు? అత్తలకు వెలక్కుంటా మామలు అడుక్కున్నాడు. మామలకు వెలక్కుంటా అత్తల దగ్గర ధనం అనుకున్నాడు. ఎంత చేసినా ఒక బండి కూడా నిండుతలేదు. సరే మరి ముసలోళ్ళు ఉన్నారు. మా అమ్మ ముద్దర కన్నే తాత దక్షకుడు పోతా అని చెప్పి మొదలవ దగ్గరికి పోవాలి. మా ముసలవ దగ్గరికి పోతా. ముసలవ దగ్గరికి పోతే మా తాత ఎక్కడ ఉన్నాడు చెప్తే ముసలవ దగ్గర అడుగుకుంటా. ముసల్దానికి తెలకుండా ముసలని అడుగుతా, ముసలోనికి తెలకుండా ముసల్దాన్ని అడుగుతా అని చెప్పి ఆడికెళ్ళి దేవుడు ఏం చెప్తాడు?